రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఏమర్థం చేసుకున్నారు మీరు? లైక్ అది మన స్టేట్లో 5 సిటీస్లో ప్లేస్ చేయబడుతుంది అండ్ మన స్టేట్ నుంచి వచ్చిన ప్రతి స్టార్టప్కి ఫుల్ సపోర్ట్, ఇంక్యుబేషన్, ఫండింగ్ అండ్ ప్రతి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. సార్ అక్కడ మొత్తం కలిసి యూనివర్సిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని. అదే సమయంలో ఇండస్ట్రియలిస్టులందరినీ, లీడింగ్ ఇండస్ట్రియలిస్టులందరినీ పెడతాం. ఎకో సిస్టమ్ కావాల్సిన ప్లేయర్స్ని మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అందరిని తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు ఇండియాలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వారుగా పనిచేస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వారుగా పనిచేస్తున్నారు. ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఉండే ఇండస్ట్రియలిస్టులు తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ బిగ్ వే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్నోవేటర్గా తయారు కావాలి. మీ స్కూల్ డేస్లోనే మీకు ఆలోచన రావాలి. అది ఆలోచన వస్తే ఏదైనా